లీడ్స్ లో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 2 ఇన్నింగ్స్లలో ఇండియా బ్యాటర్లు 5 సెంచరీలు చేసినప్పటికీ గిల్ సేన ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓడిపోయినప్పటికీ పంత్ తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఎంతో మంది మనసులను ఆకట్టుకున్నాడు. ఇదే క్రమంలో భారత మాజీ ఆటగాడు అశ్విన్ పంత్ గురించి కీలక విశ్లేషణ చేశాడు. తాను గనుక గంభీర్ అయి ఉంటే పంత్ దగ్గరికి వెళ్లి ఏం మాట్లాడేవాడినో చెప్పుకొచ్చాడు. అశ్విన్ ఏమన్నాడంటే, టీమిండియా మొదటి టెస్టులో ఓడిపోయినా రెండవ టెస్టులో టీమిండియా గెలిచి సిరీస్ ను సమన్ చేయగలదు అనే నమ్మకం నాకుంది. కానీ ఒక విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంగ్లాండ్ వ్యూహాలను మనం అర్థం చేసుకోకపోతే మాత్రం మనం ఈ సిరీస్ లో చాలా త్వరగా వెనుకబడిపోతాము. 4వ రోజు టీమిండియా ఆల్అౌట్ అయినప్పుడే ఈ మ్యాచ్లో ఇండియా ఓడిపోతుందనిపించింది. 5వ రోజు వరకు మనం బ్యాటింగ్ ను పొడిగించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. టీమిండియా గనుక ఇంగ్లాండ్కు 450 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి ఉంటే టీమిండియా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో పంత్ 2 సెంచరీలు చేశాడు. రిషబ్ పంత్ బ్యాటింగ్లో ధోనీతో కాదు, విరాట్ కోహ్లీ లాంటి వారితో పోల్చాలి. అతను ఒక ప్రధాన బ్యాట్స్మెన్. బౌలర్ వేసిన బంతి ఎలాంటిదైనా సరే పసిగట్టే ఆటగాళ్లలో పంత్ చాలా ముందుంటాడు. ఒకవేళ నేనే గనుక కోచ్ గౌతమ్ గంభీర్ స్థానంలో ఉంటే పంత్ ను పక్కకు పిలిచి, నువ్వు అద్భుతంగా ఆడావు, నీ బ్యాటింగ్ అమోఘం, ఈసారి నువ్వు 130 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు డబుల్ సెంచరీకి టార్గెట్ చెయ్యి, నీలో ఆ కెపాసిటీ ఉందని చెప్పేవాణ్ణి. గంభీర్ అలా పంత్తో మాట్లాడి ఉంటే పంత్ మరింత జాగ్రత్తగా ఆడి డబుల్ సెంచరీ పూర్తి చేసేవాడు. అప్పుడు టీమిండియా సులభంగా 400కి పైగా స్కోర్ ఇంగ్లాండ్ కి నిర్దేశించేవాళ్లం. అప్పుడు మనకి గెలిచే అవకాశం కూడా ఉండేది. ఇక రెండవ టెస్ట్ కోసం కుల్దీప్ యాదవ్ ను తుది జట్టులోకి తీసుకోవాలి. అతడి బౌలింగ్ ను ఆడడానికి ఇంగ్లాండ్ బ్యాటర్లు చాలా ఇబ్బంది పడతారు. కుల్దీప్ కు వికెట్లు తీసే సత్తా ఉంది కాబట్టి అతడికి జట్టులో ఖచ్చితంగా చోటు కల్పించాలని అశ్విన్ పేర్కొన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.